వెల్కమ్ టు కేఎన్టీవీ. 1986లో 25 మంది దళిత గిరిజనులకు 9 ఎకరాలు నెల్లూరు జిల్లా మనుబోలు మండలం వడ్లపూడి రెవెన్యూలోని సర్వే నంబర్ 1135, 1136, 711, 1084, 1996లలోని గొట్లపాలెం రహదారి పక్కన ఉన్న భూమిని వడ్లపూడికి చెందిన అగ్రకుల భూస్వామి దనేకుల రఘురామనాయుడు తనకు 15 ఎకరాలు దళితుల భూములకు ఆనుకొని ఉండగా తమ 9 ఎకరాల సీజేఎఫ్ భూములను కలుపుకొని తప్పుడు పత్రాలు సృష్టించి నెల్లూరుకు చెందిన ధనికుడు కనిశెట్టి సురేష్ బాబుకు రికార్డులు మార్చి రిజిస్ట్రేషన్ చేశారని, అప్పటి నుండి దళితులను భూముల్లోకి రాకుండా తప్పుడు కేసు పెడుతున్నారని బాధిత దళితుడు కామంచి పెంచలయ్య ఆరోపించారు. కామంచి వెంకయ్య, నెల్లూరు జిల్లా మనుబోలు మండలం గొట్లపాలెం విలేజ్ మాది. మా గ్రామంలో 1986వ సంవత్సరంలో వడ్లపూడి రెవెన్యూ సర్వే నంబరు 1135, 1136, 1084, 711 ఈ సర్వే నంబర్లలో 25 మంది దళితులకు భూములు పంచడం జరిగింది. ఆ భూమిని వడ్లపూడికి చెందినటువంటి దనేకుల రఘురామనాయుడు, నెల్లూరుకి చెందినటువంటి వ్యక్తికి మా భూమిని 9 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయటం జరిగింది. మా అక్కడ కొంతమందిని దళితులను విచారిస్తే మేము ఎవరికి అమ్మలేదు, మా భూములు మా దగ్గరే ఉండే అన్నాడు. ఆ దనేకుల రఘురామనాయుడు అమ్మేసినప్పటి నుంచి గత 20 సంవత్సరాల నుంచి మేము ఆ భూమి లేకపోతే మా మీద అక్రమ కేసులు పెట్టి జైళ్ళల్లో వేసి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మా భూములు 2 సార్లు కూడా చలానా కట్టి చూపించినారు. పొలాలందరూ సబ్ డివిజన్ చేసినారు. 1135లో 16 భిన్నాలు చేస్తున్నారు, 1136లో 13 భిన్నాలు చేస్తున్నారు, 1084లో కొన్ని భిన్నాలు చేస్తున్నారు. ఈ భిన్నాలన్నింటినీ కూడా 2 సార్లు చలానాలు కట్టి 2014వ సంవత్సరంలో వెంకటనారాయణమ్మ గారు ఎంఆర్ఓ గారు ఉన్నప్పుడు సబ్ డివిజన్లకి చలానా కట్టి కొలిసిన తర్వాత మాకేం కొలుస్తుండ్రు, మేము పొలం లేకపోతే మమ్మల్ని వాళ్ళు మా మీద కేసులు పెడుతుండ్రు. ఈ విధంగా జరుగుతుంది. వెంకటనారాయణమ్మ గారు ఉన్నప్పుడు ఈ భూమిని పిఓబి కింద పెట్టింది. మరి ఇదే భూమిని కనిశెట్టి సురేష్ బాబుకి ఏ విధంగా రిజిస్టర్ చేసినారు, అధికారులు తప్పిదం వల్ల ఈ విధంగా జరిగింది. రెవెన్యూ వాళ్ళు ఆర్ఓఆర్ అని ఒక చట్టాన్ని పెట్టి వాళ్ళకి భూస్వాములకి మా భూమిని వాళ్ళకి ధారాదత్తం చేసి వాళ్ళకి అమ్మేసి వాళ్ళు రిజిస్టర్ చేసుకునే దానికి సహకరించినటువంటి గతంలో ఉన్న తహసీల్దారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తున్నాము. ఈ సందర్భంగా సీజేఎఫ్ భూములను బాధితుడు కామంచి పెంచలయ్యతో కలిసి బాధిత దళితులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ తమ భూములను తమకే తెలియకుండా తప్పుడు పత్రాలతో రికార్డును తారుమారు చేసిన దానికి కారకులైన దనేకుల రఘురామనాయుడు, కనిశెట్టి సురేష్ బాబుకు రిజిస్ట్రేషన్ చేయకముందు వారి పత్రాలను, పేదల తాలూకు పత్రాలను ఉన్నత అధికారులు ఆర్డీఓ కోర్టును నిర్వహించి పరిశీలించి తమకు న్యాయం చేయాలని బాధిత దళితుడు కామంచి పెంచలయ్య డిమాండ్ చేశారు. ఈ భూమిని అమ్మరాదు కొనరాదు అని ఒక జీవో ఉంది. ఈ భూమిని ఆ భూమి వాళ్ళకే కేటాయించాలా. ఒకవేళ అమ్మదలుచుకుంటే అదే దళితుడు పేదవాళ్ళే కొనాలి, కానీ ఇతరులు ఎవరు కొనేదానికి లేదు. అటువంటి భూమిని 400-500 ఎకరాలు ఉన్నటువంటి 100 కోట్లు ఉన్నటువంటి నెల్లూరుకి చెందిన ఒక ధనికుడు కనిశెట్టి సురేష్ బాబుకి ఏ విధంగా ఆ రెవెన్యూ వాళ్ళు ధారాదత్తం చేసినారో దాని మీద విచారణ జరపాలా. వాళ్ళకున్న ఆర్డీఓ కోర్టు ఒకటి ఏర్పాటు చేసి ఆర్డీఓ గారు వాళ్ళకున్న ఫైళ్ళు తెప్పించాలా. మాకున్న ఆధారాలు పిలిపించి 2 వర్గాలను పిలిపించి మాకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి మా పాత్రికేయులు చాలామందిని విచారిస్తే వీళ్ళందరూ కూడా అబద్ధాలు చెప్పరు కదండి. మొత్తం కూడా మేము ఎవరికి అమ్మలేదు, భూమి మీద సాగులో మేమే ఉన్నాం. వాళ్ళు కొన్నప్పటి నుంచి వాళ్ళకి కొంత భూమి పట్టా మాత్రం 15 ఎకరాలు ఉంది. ఈ 3 భిన్నాల్లో కొర భూమి అంతా కొంత మాకు ఇచ్చిన భూమి గిరిజనులు కేటాయించుంటారు ఇళ్ళకి. దాన్ని చూపించి అక్కడ ఉన్నటువంటి ఇదే నంబర్లో 14 ఎకరాలు అనాధీనం కింద పెట్టింటే ఆ భూమిని మేము సీలింగ్ కింద ఇచ్చినాము, వీళ్ళకి భూమే లేదని చెప్తున్నాడు గతంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ కేవీ రమణయ్య గారు. ఆ కేవీ రమణయ్య గారి మీద, నా వెంకటనారాయణమ్మ గారి మీద, గతంలో పనిచేసిన విఆర్ఓ గారు కూడా, విఆర్ఓలు, ఆర్ఐలు, సర్వేలు కూడా వీళ్ళందరూ కూడా కొలవటం, వెళ్ళిపోవటం, వాళ్ళు వస్తే మేము లోపలికి పోతే కేసులు పెట్టడం. ఈ విధంగా అధికారులే వాళ్ళకి సొల్యూషన్ ఇచ్చి వాళ్ళ దగ్గర లంచాలకు పాల్పడి ఈ విధంగా మాకు 25 మంది దళితుల్ని అన్యాయం చేస్తున్నారు, వీధులు పాలు చేసినారు. ఈ భూమి మీద 20 సంవత్సరాల నుంచి పోరాడుతున్నటువంటి అనేక మంది వాళ్ళ భర్తలందరూ చనిపోయినటువంటి 4-5 చనిపోయి ఉండరు, ఒక 6-7 మంది దగ్గర. కాబట్టి మేము కూడా చనిపోయేదానికి సిద్ధంగా ఉన్నాము. భూమిని మట్టుకు వదలము, ప్రాణాలైన అర్పిస్తాం, కానీ ఈ భూమి మాకు చెందిన దాకా మేము పోరాడుతామని చెప్పి మేము ఇక్కడ
దళిత వర్గాలందరం ఒకటై మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ ఈ పంచాయతీలో వడ్లపూడి పంచాయతీలో తెలుగుదేశానికి కంచుకోట, ఈ కంచుకోట అయినటువంటి మీ పార్టీ నాయకులే ఇక్కడ దళితులను ఎన్నుపోటు పొడిచి దళితుల భూములు అమ్ముకుంటున్నాడు. కాబట్టి మీరైనా స్పందించి ఇక్కడ జరిగినటువంటి ఘోరాన్ని అన్యాయాన్ని మీరు ఇక్కడ ఉన్నటువంటి 25 మంది దళితులకి న్యాయం చేసి మా భూములు మాకు ఇప్పిస్తారని మేము న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం స్వామి. సీఎం చంద్రబాబు, డీసీఎం పవన్ కళ్యాణ్లు చొరవ తీసుకొని తమ దళిత భూములను తమకు అప్పగించేలాగా కూటమి ప్రభుత్వం సహాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. చేతులు జోడించి మా భూములను మాకు దక్కేలా సీఎం చంద్రబాబు, డీసీఎం పవన్ కళ్యాణ్లు స్పందించి న్యాయం చేయాలని బాధితులు ఆరోపిస్తున్నారు. మా భూములు మాకు ఇప్పాను సార్ చంద్రబాబు నాయుడు. దయచేసి మేము పేదవాళ్ళమే. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకి కాళ్ళకి నమస్కారం. మా పాలన మాకు ఇప్పింది సార్. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరైనా న్యాయం చేసి మాకు ఈ దళితుల గోడు వినిపించేటట్టుగా మీకే తెలియజేస్తున్నాం. మీకు ఈ వార్తగా అందితే మీరు వెంటనే స్పందించి ఈ దళితుల గోడుకి మీరు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. దయచేసి మాకు కొంచెం ఈ విషయంలో ఒక సీఎం గారైనా, డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారైనా ఈ చొరవ చూసుకొని ఈ ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను మా బాధల్ని గోడు మీకు విన్నవించుకుంటున్నాము.